వేదికకు మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు సూర్యగ్రహాయ నమః. సూర్యగ్రహం మారు పేరు రవిరాజ గ్రహరాజ ఆరోగ్యము మెండుగా కలుగు దీవనీయమయ సామర్థ్యము నీయమయ సకల సంపదీయమయ ప్రాణశక్తిను సదేటి పరమాత్మ నీవయ. ఆ పరమాత్మ స్వరూపం మన పైన వచ్చింది. ఈ గ్రహం పైన మహాజ్యోతి స్వరూపం. ఒక్కొక్క గ్రహము ఈ గ్లోబు పైన వస్తుండే శాంతిని ప్రసాదిస్తున్నాడు. పరమాత్ముడు ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు కుజగ్రహం వచ్చింది. ఉల్లాస ఉత్సాహాన్ని ఇచ్చే కుజగ్రహం. నిశితమైన పరిశోధన చేస్తావటనేకుగా సంతాన భాగ్యములకు మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు బుధగ్రహాన్ని చూడండి. తెలివినిచ్చే జ్ఞానమిచ్చే శక్తి అది బుధగ్రహంతో కనెక్ట్ అయింది. వ్యాపార వ్యవహారాలలో ఎప్పుడూ కూడా సఫలతని తెచ్చిచ్చేది బుధగ్రహం. మంచి బుద్ధిని ప్రసాదించేది బుధగ్రహం. గురు కటాక్షం కావాలని మనమందరం గురుగ్రహాన్ని పూజిస్తాం. క్రమశిక్షణ, ఆత్మజ్ఞానం, వాళ్ళకి గురు బలము బాగుంటుంది. ఎవరి జీవితంలో ఆత్మజ్ఞానం వాళ్ళకి గురువు ఎప్పుడు బాగుంటాడు. ప్రేమని పంచేటువంటి గ్రహం శుక్రగ్రహం. ఈరోజు శుభ శుక్రవారం, శుక్రగ్రహం మన ముందు వచ్చింది. ఈ ఒక కార్తీక పౌర్ణమి మనోయత్నం మన జీవితంలో శుభాలని తీసుకొచ్చేటువంటి యజ్ఞం. ఎవరి జీవితంలో శని కృప ఉంటుంది, సిరి సంపదలు ఉంటాయి. రాహుకేతు ఇది కూడా మన జీవితంలో శుభాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహాలు. మన జీవితంలో ఎన్నో రకాల బాధలని దూరం చేసే పవర్
రాహుకేతలకుంది. ఆ రథకాతలని మనమందరూ కూడా పలవిస్తాయి. మనమందరూ ఇప్పుడు ఈ నవగ్రహాల మనోయజ్ఞంలో ఆ పరమాత్మ శక్తితో జోడింప అయ్యాము. ఆ జ్యోతి స్వరూపునితో ఆత్మలు కనెక్ట్ అయ్యారు. ఒక సూర్యుని రూపాన్ని చూసేలాగా ఆ జ్ఞాన సూర్యుని రూపాన్ని నేను ఆత్మ చూస్తున్నాను. ఆ పరమాత్ముని శక్తితో ఒక్కొక్క తత్వానికి గ్రహానికి నేను సంకల్పాల యజ్ఞం చేస్తున్నాను. నేను జ్ఞాన స్వరూపము, ప్రేమ స్వరూపము, సుఖ స్వరూపము, శాంత స్వరూపము,